హాయ్ ఫ్రెండ్స్, నేను మీ వల్లిని. సేమియా కేసరిని ఇలా చేశారంటే టేస్ట్ అద్భుతంగా ఉంటుందండి. పర్ఫెక్ట్ అండ్ సింపుల్గా సేమియా కేసరి ఎలా చేయాలో చూసేయండి. ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని ఒక గిన్నె పెట్టుకుని 2 చెంచాల నెయ్యి వేసి డ్రై ఫ్రూట్స్ని వేయించుకోవాలి. బాదం, కిస్మిస్ అండ్ జీడిపప్పుని వేస్తున్నాను. ఈ డ్రై ఫ్రూట్స్ అన్నీ పూర్తిగా వేగిన తర్వాత వాటిని ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఇప్పుడు గిన్నెలో కొద్దిగా నెయ్యి ఉంది. ఆ నెయ్యిలో 1 కప్పు సేమియాని వేసుకుని ఎర్రగా అయ్యేంత వరకు వేయించుకోవాలి. సేమియా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి మారిపోయింది. ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి తీసుకుని ఒక కప్పు సేమియాకి 2 కప్పులు వాటర్ వేసుకుని వాటర్ తెరల మరుగుతుండగా సేమియాని కూడా వేసేసుకోవాలి. ఇది దగ్గర పడేంత వరకు ఉడికించుకున్న తర్వాత కొద్దిగా వాటర్ ఉండగానే ఒక కప్పు సేమియాకి 1/2 కప్పు పంచదారను వేసుకోవాలి. పంచదార పూర్తిగా కరిగి పాకం దగ్గర పడేంత వరకు చిన్న మంటలో కుక్ చేసుకోవాలి. ఫ్లేవర్ కోసం ఇలాచీ పౌడర్, అలాగే కలర్ కోసం కుంకుమ పువ్వు వేసుకుని పాకం దగ్గర పడేంత వరకు కుక్ చేసుకోవాలి. ఇలా కొద్దిగా వాటర్ ఉండగానే స్టవ్ ఆఫ్ చేసేసుకుని డ్రై ఫ్రూట్స్ అన్నిటినీ యాడ్ చేసుకుంటే టేస్టీగా సేమియా కేసరి రెడీ అయిపోయింది. మీరు ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ ద్వారా నాతో షేర్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో